మళ్ళీ వాళ్ళు లేచేటప్పుడు చాలా ఉత్సాహంగా లేస్తారు. ఏదైనా మనకు ఒక బాధలో దేంట్లోనే కనుక దుఃఖం వచ్చినప్పుడు, ఏడుపు వచ్చినప్పుడు ఆపుకునే ప్రయత్నం చేయకూడదు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం వెయిట్ చేయాలి. ఎవడన్నా అటువంటి ఎవడన్నా ఏడుస్తుంటే మన ఎదురుగుండా మనం వెళ్ళి ఆపి వద్దురా చెప్పకుండా లెట్ దెమ్ క్రై. దానివల్ల మనిషికి స్వాతంత్రం లభించటము, మనసు హాయిగా ఉండటము, స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోవటము, టెన్షన్ తగ్గిపోవటము, ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవటము, అలాగే హార్ట్ రేటు, బ్రీతింగ్ రేటు హ్యాపీగా ఉండటము, ఇన్ని లాభాలు ఉన్నాయి. అందుకనే ఎప్పుడన్నా కష్టం వచ్చినప్పుడు లేడీస్ చక్కగా ఏడ్ చేస్తారు ప్రశాంతంగా. అందుకని వాళ్ళ గుండె జబ్బులు రావు తక్కువ. వాళ్ళకి ఏదైనా చిన్న కష్టం వచ్చి ఆనందంగా ఒక 5 నిమిషాలు కెవ్వుని పెట్టి ఏడ్ చేస్తారు. మళ్ళీ 5 మినిట్స్లో హ్యాపీగా హాయ్ అంట వస్తారు. ఇది అలా ఇంకో విచిత్రం ఏంటంటే, మనకు బాగా ఆనందం వచ్చినప్పుడు, హ్యాపీయెస్ట్ మూమెంట్ వచ్చినప్పుడు మొట్టమొదటి కన్నీటి చుక్క కుడి కంటిలోంచి వస్తుంది. అలాగే మనం బాధలో, గ్రీఫ్లో ఉన్నప్పుడు వచ్చేటటువంటి మొట్టమొదటి కన్నీటి చుక్క ఎడమ కంటిలోంచి వస్తుంది. నైట్ టైము ఎక్కువగా ఏడుస్తుంటారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల ఆ ఎమోషను ఏడుపుని ప్రేరేపిస్తుంది. అందుకని ఇప్పుడు లాఫింగ్ క్లబ్బులు లాగానే క్రైమ్ క్లబ్బులు కూడా వచ్చేసాయి. అప్పుడు ప్రతి చోట క్రైమ్ క్లబ్లు ఉన్నాయి. హౌ టు క్రై, ఆ క్రై ఎక్కువగా చేయటం వల్ల ఉపయోగాలు ఏంటనేది ఇది చాలా పాపులర్ అవుతుంది ఈ మధ్య.